హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మనం సోనీ వేగాస్ యూజ్ చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం. టైటిల్స్ ఎలా కొట్టుకోవాలో నేర్చుకున్నాం. ముందుగా మా ఇంటి ముందు ట్యూటోరియల్లో డబ్బింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. నేను అదే శాంపుల్ తీసుకుంటాను, ఇంట్లోకి ఇన్పుట్ చేసుకున్నాను. ఇప్పుడు మీడియా జనరేటర్స్కి వచ్చి టైటిల్స్ అండ్ టెక్స్ట్ ఓపెన్ చేశాను. ఇందులో మనకు శాంపుల్ టెక్స్ట్ ఉన్నాయి. దాంట్లో ఒక దాన్ని తీసుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇందులో మాకు టెక్స్ట్ అడుగుతుంది, మనకు కావాల్సిన టెక్స్ట్ కొట్టుకోండి. నేను ట్యూటోరియల్ కొడుతున్నాను, డైరెక్ట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం దీనిపైన వేసేద్దాం. ముందుగా మనం ఈ టెక్స్ట్ని సైజ్ చేసుకోవాలి. ఎన్ని సెకండ్స్ కావాలనేది ఒకసారి చూద్దాం. ఇది ఆ వీడియో మీద రావాలనుకుంటే మాత్రం మీరు ఈ లేయర్ని మళ్ళీ విడదీసేసి యాడ్ ఏ న్యూ వీడియో ట్రాక్, Ctrl+Shift+Q ఆ బటన్ ప్రెస్ చేసి ఇది ఆ లేయర్ పైన వేసేది. ఇప్పుడు చూడండి, మనకు టెక్స్ట్ అనేది మన వీడియో పైన రావచ్చు. ఓకే, ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కాకుండా మనం కష్టంగా చేసుకోవాలని అంటే ఈ ఎఫెక్ట్ అండి. ఈ ఎఫెక్ట్ ఎలా అంటే నేను చూపిస్తాను. ముందుగా దీన్ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు శాంపుల్ టెక్స్ట్ తీసుకొని మళ్ళీ ట్యూటోరియల్ అని టైప్ చేస్తున్నాను. ఒక శాంపుల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే స్క్రోల్ చేస్తే మనకు ఇది జూమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. ఈ లాక్ చూసారా, ఈ బటన్ లాక్ చేసి ఫస్ట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఎలా అంటే నా లెఫ్ట్ నుంచి రైట్కి రావాలనుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఆపోజిట్గా రైట్ నుంచి లెఫ్ట్కి మీరు సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి సెట్ చేస్తున్నాను. ఇక్కడ 3 టూల్ తీసుకోవాలి. రైట్కి వచ్చేసామా. ఇప్పుడు ఈ లాక్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇలా వచ్చిందని ఈ కర్సర్స్ ద్వారా మనం బటన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని మనకి ఎలా కావాలో అలా చేసుకొని డైరెక్ట్ క్లోజ్ చేస్తున్నాను నేను. చూసారుగా, ఇలా మనం కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మాత్రం ఈ లాక్ అని మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి చేద్దాం.
చేస్తాం. చూసారుగా ఆటోమేటిక్గా అది మూవ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ సెట్టింగ్స్ అలా డిఫాల్ట్గా సేవ్ అయిపోయాయి. ఇప్పుడు నేను డిలీట్ చేసి మళ్ళీ నీకు ఒకసారి చూపించగలుగుతాను. నేను వేరే టెక్స్ట్ తీసుకున్నాను న్యూ అని. ఇప్పుడు చూడండి, నేను 10 సెకండ్ డ్యూరేషన్ పెడుతున్నాను. జూమ్ చేసుకున్నాను. చూడండి, ఓకే. సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. మీరు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలనుకుంటే మీరు దీన్ని రైట్ నుంచి లెఫ్ట్ చేయాలి. రైట్ నుంచి లెఫ్ట్ రాకుంటే లెఫ్ట్ నుంచి రైట్ చేస్తే మీరు ఈ సెట్టింగ్స్ ఎలా కావాలనుకుంటే దానికి ఆపోజిట్లో చేయాలన్నమాట. పైనుంచి కిందికి రావాలంటే మీరు కింది నుంచి పైకి చేయాలి. కింది నుంచి పైకి రావాలంటే పైనుంచి కిందికి చేయాలని దానికి ఆపోజిట్ చేయాలన్నమాట. ఓకే, నేను సెట్టింగ్ సేవ్ చేస్తాను. ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. చూసారుగా ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని వీడియో మీద ఇన్పుట్ చేద్దాం అనుకున్నాను. ఇలా మనం ఎలా చేసుకుంటే ఎలా సెట్టింగ్స్ అవుతాయి. ఇప్పుడు పైనుంచి కిందికి ఎలా చేద్దాం, మళ్ళీ ఒకసారి ఇంకో లేయర్ తీసుకుంటాను. చూడండి, మీరు ఇలా చేసిందని మళ్ళీ లాక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మూవ్ టూల్ని యూజ్ చేయాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూసారుగా మళ్ళీ లోపలికి వచ్చి బయటికి నేను పంపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారుగా మనకి ఎన్ని క్రియేటివ్ డాట్స్ ఉంటే అన్ని డాట్స్ ప్రకారం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం టెక్స్ట్ని యూజ్ చేసుకోవాలి. టెక్స్ట్ గురించి చిన్న బేసిక్ కావాలని మీకు చెప్పాను. టెక్స్ట్ కలర్ గురించి, టెక్స్ట్ ఫాంట్ గురించి అన్నీ చెప్పాను. టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ సైజ్ తగ్గించుకోవచ్చు, లేదా పెంచుకోవచ్చు, లేదా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా లొకేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి అన్ని. ఇక్కడ సైజు బోల్డ్, ఇటాలిక్. మన అడ్వాన్స్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అవుట్లైన్ అంటే స్ట్రోక్, బార్డర్ ఇచ్చేయచ్చు. అండ్ ఫైనల్గా షాడో ఉంటుందని ఇలా మనం టెక్స్ట్ని సోనీ వేగాస్లో చేసుకోవచ్చు. మీరు ఈ ఆప్షన్ మాత్రం మీ క్రియేటివ్ ఐడియాస్తో ఎలాగైనా టెక్స్ట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. చాలా రకాల ఎఫెక్ట్స్ మీరే తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో వీటి గురించి మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా సహాయాలు